కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. 2 ప్రత్యేక ప్రదేశాల్లో క్రెయిన్ల సహాయంతో గంగపుత్రుల ఆధ్వర్యంలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథునికి నిమజ్జన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. జిల్లా పరిధి నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వినాయక విగ్రహాలను తీసుకొచ్చారు. ఉదయం 7 గంటల 15 నిమిషాల వరకు మొత్తం 481 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 464 విగ్రహాలు నిమజ్జనం కాగా ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. అంతర్రాష్ట్ర వంతెనపై 2 ప్రదేశాల్లో గంగపుత్రుల ఆధ్వర్యంలో క్రెయిన్ల సహాయంతో నిమజ్జనం పూర్తి చేశారు అధికారులు. దగ్గర ఉన్నది